రెడీ బాబు, రెడీ బాబు. స్టార్ట్ కెమెరా యాక్షన్. చిన్న చిన్నగా ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు పని. టైం పాస్ మస్తు ఉంటుంది, ఖాళీ టైం కూడా దొరుకుతుంది. మన బాడీ కూడా హెల్త్కి బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. కాబట్టి ఇంత ఏదైనా ఇక్కడ సైడ్లో ఎక్స్పీరియన్స్ తీసుకుందాం అని చెప్పి వచ్చేసిన. కాకియా పక్షియా ఏందో అర్థమవుతలేదు కానీ డిఫరెంట్ ఉంది కొంచెం. ఓ చూడండి అట్లుంది. లేబర్ వాళ్ళు ఈ 5 days నుంచి అసలు ఒక్కసారి కూడా కెనాల్కి వెళ్ళలేదు. రేపు వెళ్తారట పక్క. నాకు వెళ్ళే ముందు చెప్తా అని కూడా అన్నారు. 18+ కంటెంట్, చిన్నపిల్లలు చూడద్దు. 1 లాస్ట్ క్లిప్ రికార్డ్ చేస్తున్నా. అయ్యో ఇట్లా కట్ చేసుకుంటున్నారు వీళ్ళు. హే గైస్, వెల్కమ్ టు చిచారో వ్లాగ్స్. హే గైస్, వెల్కమ్ టు చిచారో వ్లాగ్స్. ఇప్పుడు మనం హే గైస్, వెల్కమ్ టు చిచారో వ్లాగ్స్. ఈరోజు డేట్ వచ్చేసి February 25th మార్నింగ్ 6:30 AM అవుతుంది. ఈ రోజు నుంచి మెడిటేషన్ చేద్దామని కూర్చున్నా, కానీ అవ్వలేదు. 2 minutes కూడా చేయలేదు. నిన్న నైటే గూగుల్లో చూసి మెడిటేషన్ ఇంప్రూవ్స్ కాన్సన్ట్రేషన్ అది అంటే ఫుల్ ఇన్స్పైర్ అయినా. కానీ ఈరోజు మార్నింగ్ చూస్తే ఒక 1.5 minutes 2 minutes కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా మెడిటేషన్ మీద. ఈ వీక్లో అయినా ఇంకో 2 daysలో అయినా మెడిటేషన్ చేయడం ఎట్లయినా అలవాటు చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, నేను మీకు మొన్న లాస్ట్ వ్లాగ్లో చూపించింది ఫౌండేషన్ స్టేజ్లో ఉంది కదా, అది ఇప్పుడు వాల్కి వచ్చేసింది. సివిల్ ఇంజనీర్కి ఏంటంటే వీక్ ఒక వర్క్ చేంజ్ అయితేనే ఉంటుంది. సో నేనేమనుకుంటున్నా అంటే వీక్ ఒక వ్లాగ్ అప్లోడ్ చేయొచ్చు. ఎవ్రీ సాటర్డే అప్లోడ్ చేస్తా. అంటే డిఫరెంట్ వర్క్ సైట్స్ కానీ మీకు చూపిస్తా. ఓకే, సీ యూ దేర్. ఎప్పట్లాగానే ఇంకా స్నానం చేసి వెళ్ళిపోతా, శివాలయంకి వెళ్ళిపోతా. శివాలయంకి వెళ్ళిపోయి అక్కడేం ఇప్పుడు కొత్తగా రికార్డ్ ఎందుకంటే నాకు పాత రికార్డింగ్ ఒకటి ఎడిటింగ్ వర్షన్లో మిస్ అయిపోయింది యాడ్ చేయడం. అది యాడ్ చేసేస్తా. మిగతాదంతా మళ్ళీ రికార్డ్ చేసి సేమ్ లాస్ట్ వ్లాగ్ లాగానే చూపిస్తా. ఓకే, సీ యూ. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. చాలా చల్లని వాతావరణం కానీ అది కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్ ఎప్పుడు వచ్చినా కూడా. నార్మల్గా శివరాత్రికి కూడా అందరు ఇక్కడ శివమాల వేసుకొని చాలామంది ఇక్కడికి వచ్చి దర్శనం కానీ చేసుకున్నారు. ఫుల్ హంగామానే ఉంది ఇక్కడ టెంపుల్లో. అప్పుడు మామూలు లేదు అసలు. టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్ట్రక్చర్ కూడా అంతా చాలా బాగుంటుంది. నార్మల్గా ఇది దేంతో కడతారో కూడా నాకు అంత ఐడియా లేదు. స్టోన్ కానీ ఏది కానీ ఆర్కిటెక్చర్ కానీ కింద కానీ అంతా అస్థెటిక్ థింగ్స్ లెక్క ఉంటుంది టెంపుల్. చలో వర్క్ వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఇంకా నార్మల్గానే డైలీ లాగానే సైడ్కి స్టార్ట్ అయిపోయినా. ఇక్కడ మనకి పెద్ద పెద్ద విండ్ మిల్స్ యొక్క వింగ్స్ కనిపిస్తున్నాయి. ఆలూరులో విండ్ ఎనర్జీ ప్రొవైడ్ చేసుకొని అంటే యూజ్ చేసుకొని కరెంట్ ఫెసిలిటీస్ అవి దాని త్రూగా తీస్తారు. ఇవి చాలా ఉన్నాయి ఇక్కడ. మన సైడ్ తెలంగాణలో మాత్రం ఇవి అసలు లేవు. మన సైడ్ కూడా ఇవి స్టార్ట్ చేస్తే మనం విండ్ ఎనర్జీ త్రూ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవచ్చు. కనిపిస్తుంది కదా ఇంత పెద్దగా ఉంది వింగ్, చాలా పెద్దగా ఉంది. దాన్ని ఏమంటారు, ఆ లారీ కూడా చూడండి డిఫరెంట్గా ఉంది. నార్మల్గా అసలు అక్కడ ఒక వేరే షేప్ ఆఫ్ అది ఉంది. అది రికార్డ్ చేద్దామని ఆగే అంతే. ఇంతకుముందు విండ్ మిల్స్ అని చెప్పాను కదా, విండ్ మిల్స్ అంటే తెలియని వాళ్ళకు చూపిద్దామని ఆగానంతే. పెద్ద ఫ్యాన్ ఉంది కదా, ఇదే విండ్ మిల్స్. ఇంతకుముందు మనం చూసింది దీని యొక్క వింగ్, ఒక పార్ట్. లైక్ అవి ఇక్కడ చాలా ఉన్నవి. నాకు ఇక్కడ ఒకటి కనిపిస్తే రికార్డ్ చేస్తున్నా. నార్మల్గా ల్యాండ్ లీజుకి తీసుకొని కంపెనీ వాళ్ళు పెడుతున్నారంట. ఇవి డబ్బులు వస్తాయి ల్యాండ్ వాళ్ళకి, అలానే వాళ్ళకి కూడా కరెంట్ జనరేట్ అవుతుంది. అది టైం వచ్చేసి 9 AM అవుతుంది. సైడ్కి వచ్చేసిన సన్ స్క్రీన్ అది రాసి కొంచెం మెయింటైన్ చేస్తున్నా, కానీ కొంచెం బ్లాక్ అవుతున్నా అనిపిస్తుంది. మా డాడీ ప్రైమ్ టైం షర్ట్స్ ఇవి, కరెక్ట్ ఫిట్టింగ్ ఇట్లా వస్తున్నాయి. నాకు వస్తుంది షర్ట్ డిజైన్ చూస్తే. క్లాత్ కూడా భలే ఉంది. మా డాడీ అంటే నేను చిన్న ఉన్నప్పుడు షర్ట్స్ ఇవి. మా డాడీ ఇప్పుడు కొంచెం లావు ఉంటారేమో కానీ అప్పుడు కొంచెం బక్కగా ఉండేది. అప్పటి షర్ట్స్ ఇవి ఇంకా ఉండే.
ఇప్పుడు లక్ ఏదో అట్లా పనిచేస్తాయి కదా అని తీసుకొచ్చుకున్నా. మొన్న ఇందాక మీకు చెప్పినా కదా, అదే వాల్ స్టార్ట్ అయిపోయిందని ఆ ఫౌండేషన్ త్రూ. ఇప్పుడు పరిస్థితి ఇది సేమ్. అటు సైడ్ కూడా ఫుల్ వాటర్ ఉన్నాయి. అటు సైడ్ కూడా ఎక్స్కవేషన్ చేసుకొని ఇప్పుడు ఈ ఈ మిషనరీ అంతా మిషనరీ 2 ఇటాచీలు ఉన్నాయి. అవి ఎక్స్కవేషన్ చేసుకోవడానికే ఇబ్బంది అయిపోతుంది. ఊకే వాటరే వస్తున్నాయి, ఎందుకంటే పక్కనే రివర్ ఉంది కదా. అది పరిస్థితి. ఈరోజు ఎట్లయినా అటు సైడు ఎక్స్కవేషన్ చేయించి పీసీసీ వేయిస్తే హోలీకి లేబర్ అంతా వెళ్ళిపోతున్నారంట. సో అంటే హోలీ బిఫోర్ హోలీయే ఈ వర్క్ క్లోజ్ అయిపోతే వేరే వర్క్ సైట్ టోల్ గేట్ దగ్గర ఇట్లా ఉంటుందంట వర్క్. నేనేమో రికార్డ్ చేస్తున్నా ఇవన్నీ బ్లాగ్ కోసం. మధ్యాహ్నం 3 ఏమో అవుతుంది. ఇది మన కాళ్ళ పరిస్థితి. ఫుల్ పని అయిపోయింది ఈరోజు. ఆడ ఎక్స్కవేషన్ దగ్గర మెజర్మెంట్ కోసం టేప్ పట్టుకొని దిగేసి ఇక్కడ కాలు ఆడుకోవడానికి వచ్చేస్తాం రివర్లో. ఆహా చల్లగా ఉంది. సాయంత్రం ఇక్కడనే స్నానం చేసి వెళ్ళిపోబుద్ది అవుతుంది గాయస్. యాక్చువల్లీ రివర్ వాటర్ అంతా శ్రీశైలం డ్యామే అంట. వర్షాకాలం ఇక్కడ చాలా ఫుల్గా వాటర్ వచ్చేస్తాయంట. ఇంతకుముందు స్టాప్ చేసినా కదా, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా. ఫ్రెష్ అయిపోయినా, కొంచెం ఫేస్ గిట్లా కడుక్కున్నా. ఫేస్ కడుక్కొని కాళ్ళు కడుక్కొని, ఇంత కష్టమైనా కూడా ఎందుకు ఇక్కడికి వచ్చి ఇక్కడ పని చేస్తున్న ఆఫీస్లో వదిలేసి అంటే, ఆఫీస్లో ఉండే స్ట్రెస్ కానీ అది కానీ ఖాళీ కూర్చుంటే అన్ని థాట్స్ వస్తాయని చెప్పినా కదా. ఇక్కడ వర్క్ ప్రెషర్ ఉండదు, చిన్న చిన్నగా ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు పని. టైంపాస్ మస్తు ఉంటుంది, ఖాళీ టైం కూడా దొరుకుతుంది. మన బాడీ కూడా హెల్త్కి బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. కాబట్టి ఇంత ఏదైనా ఇక్కడ సైడ్లో ఎక్స్పీరియన్స్ తీసుకుందామని చెప్పి వచ్చేసిన. చూస్తున్నారు కదా బ్రిడ్జ్ కింద ఉన్న ఇదంతా రివర్. చెప్పిన కదా ఇంతకుముందే శ్రీశైలం డ్యామ్ వాటర్ ఇక్కడికి వస్తాయని చెప్పి. వర్షాకాలంలో చాలా ఫిల్ అయిపోతాయంట. అన్ని ఏరియాస్ నుంచి ఇక్కడికి వస్తాయంట వాటర్. ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది అయ్యేదంట. ఈ బ్రిడ్జ్ ఫినిష్ అవ్వక ముందుకి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా కష్టం అయిపోయేదంట. ఇక్కడ కర్ణాటక నుంచి ఏపీకి డైరెక్ట్ క్లోజ్ అయ్యేదంట ఈ రోడ్ రైనీ సీజన్లో. ఇక్కడ లోకల్స్ వాళ్ళు చెప్తుంటే విన్నాను. అది కంటిన్యూ చేద్దాం బ్లాగ్ ఇట్లనే. నేను సాటర్డే అప్లోడ్ చేస్తాను అని చెప్పిన కదా, సాటర్డే చేసేస్తా. ఫోటేజ్ అంతా ఒకటేసారి చేసేస్తే అయిపోతుంది. ఇంతకుముందు ఇక్కడనే దిగి మెజర్మెంట్ ఇచ్చిన. ఆ మెజర్మెంట్ ఇచ్చిన దగ్గర హార్డ్ రాక్ ఉండే. హార్డ్ రాక్ కోసం డ్రిల్లింగ్ చేసుకుంటున్నారు. డ్రిల్లింగ్ అయిపోయాక నార్మల్గా ఎక్స్కవేషన్ చేసుకొని అక్కడ పీసీసీ వేసేసి, పీసీసీ వేసుకున్నాక మనం రాఫ్ట్ కట్టుకుంటాం. తర్వాత లిఫ్ట్లు వేస్తాయి. అది ఇక్కడ జరిగేది వర్క్. అందుకే మెజర్మెంట్ కోసం కిందికి దిగాల్సి వచ్చింది. డేట్ వచ్చేసి 26 ఫెబ్ థర్స్డే. నేను చెప్పిన కదా మెడిటేషన్ అవ్వలేదు అని చెప్పేసి. డైరెక్ట్ ఏకంగా శివాలయంకి వచ్చి డైరెక్ట్ శివలింగం ముందే కూర్చున్నాయి ఇక మెడిటేషన్కి. నిన్నటికంటే కొంచెం బెటర్, ఒక 2 మినిట్స్ అన్నా చేసిన మెడిటేషన్. ఇట్లనే డైలీ మెల్లమెల్ల అలవాటు చేసుకోవాలి ఈ హ్యాబిట్ని. మెడిటేషన్ చేస్తే కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మైండ్ కంట్రోల్ కానీ సెల్ఫ్ కంట్రోల్ కానీ అవన్నీ అచీవ్ చేయాలని చెప్పి స్టార్ట్ చేస్తున్నా మెడిటేషన్. చలో వర్క్ సైట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ శివాలయం దగ్గర ఇంతవరకు ఎప్పుడు చూడని కాకియా పక్షియా ఏందో అర్థమవుతలేదు కానీ డిఫరెంట్ ఉంది కొంచెం. అవి చూడండి అట్లుంది. మేబీ నాకు తెలిసి ద ప్యారడైజ్లో కావచ్చు. ఏందో జడలన్నా ఇక్కడ కూడా వస్తుండు, అర్థమవుతలేదు. మొత్తం అంతా ఇన్స్టా అంతా, ఫేస్బుక్ అంతా, ట్విట్టర్ అంతా అదే ఉంది, అదే పాటు ఉంది ఆయా షేరు. ఇప్పుడు వస్తే ఇక్కడ వస్తే కొత్త పక్షి కనిపిస్తుంది, ఏందో ఏమో. Feb 26 11:30 అవుతుంది టైం ఏమో. ఇది నేను తెచ్చుకున్న బ్యాగ్ ఇక్కడే ఉంది, ల్యాప్టాప్ ఇక్కడే ఉంది. మనం సైట్లో డీజిల్ రిపోర్ట్ కానీ, మెషినరీ హవర్స్ కానీ, వచ్చిన క్వాంటిటీ కాంక్రీట్ కానీ అవన్నీ ఎక్సెల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాయి ఇక్కడనే. నేను ఇంకో నా 2 పాత షర్ట్లు ఇక్కడనే పెట్టేసిన. ఎందుకంటే నిన్న చూసిర్రు కదా మన పరిస్థితి ఎట్లుందో, అందుకనే చెప్పి 2 పాత షర్ట్లు కూడా ఇక్కడనే పెట్టేసిన. అందుకని నిన్న వేరే షర్ట్ వేసుకొని ఉండే. పొద్దున ఒక షర్ట్, మధ్యాహ్నం ఒక షర్ట్ అయిపోయింది. ఇది మన పరిస్థితి. నిన్నటి నుంచి కింద మీద పడితే ఫైనల్లీ అటు సైడు కింద మన పీసీసీ అంటే ఫౌండేషన్ కింద వేసేసినాక రాఫ్ట్ కట్టుకుంటామని చెప్పినా కదా. ఈరోజు వచ్చింది కాంక్రీట్ సాయంత్రము 25th.
25th ఫెబ్ థర్స్డే రోజు వచ్చింది కాంక్రీట్. ఇటు సైడ్ ఈ వాల్ ఏమో ఇక్కడ దాకా సెకండ్ లిఫ్ట్ వేసింది. ఈ వాటర్ అంతా డే వాటరింగ్ చేసి ఇక్కడ పైన దాకా కట్టాలి. సేమ్ అక్కడ కూడా పీసీసీ వేసుకొని ర్యాఫ్ట్ వేసుకొని పైన దాకా వాల్ కట్టాలి. అది ఇక్కడ వర్క్ జరుగుతుంది. అటు సైడ్ అటు లాస్ట్కి ఏమో అటు సైడ్ అటు లాస్ట్కి కూడా ఒక వాల్ వస్తుంది సేమ్ ఇట్లనే. అది అయిపోయింది ఆల్రెడీ వర్క్ అటు సైడ్. ఇటు సైడ్ జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ బైక్ పోయే దగ్గర మెయిన్ రోడ్ ఇది, మనకు బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఇది ఒక సైడ్, ఇంకో సైడ్ లేబర్ క్యాంప్ ఉంటుంది. ఇటు సైడ్ ఏమో పొలాలు ఉన్నాయి. మనకి ఇప్పుడు ఆయా షర్ట్ సాంగ్ ట్రెండింగ్ ఉంది కదా, కొంచెం సింక్లో ఉంది. ఆ సింక్ చేద్దాము. ఏ వరి బొత్తాలున్నోండ్రా బర్బాదే అయినోండ్రా పీకుతావా జుంబాలికే ఆయా షేర్. ఏ నీకన్నా మొండోండ్రా మొల్దారం లేనోండ్రా ఇక వీకుతావా జుంబాలికే ఆయా షేర్. పొట్టు పొట్టు ఆకలుంది ఆయా షేర్. మెట్టు మెట్టు ఎక్కుతారా ఆయా షేర్. చాలే, ఆయాసం వస్తుంది. సింగింగ్ అలవాట్లేదు కదా, ఎక్కువ లిరిక్స్ వాడలేము. ఓన్లీ ఒక 15 లిరిక్స్ అట్లా మెయింటైన్ చేయొచ్చు. అంటే మేనేజ్ చేయొచ్చు, మెయింటైన్ అయింది మేనేజ్ చేయొచ్చులే. 15-20 లిరిక్స్ అయితే మేనేజబుల్. ఈ స్లాబ్కి వచ్చేసినాం. స్లాబ్కి వచ్చేసి అక్కడ దూరంలో ఉన్న లేబర్ క్యాంప్స్ దగ్గర మన బైక్ ఉంటుంది, కంపెనీ ఇచ్చింది. అది వేసుకొని వెళ్ళిపోవడమే ఇక. సేమ్ డే 25th ఫెబ్ సాయంత్రం 6 ఏమో అవుతుంది. అంత పని అయిపోయింది. మన అవుట్ఫిట్ కూడా చేంజ్ చేసేసిన. మన పాత షర్ట్లు ఆడ పెట్టినా అని చెప్పినా కదా, ఆడ పెట్టేసి అవుట్ఫిట్ చేంజ్ చేసేసి ఫేస్ వాష్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోతున్నా. లేబర్ వాళ్ళు ఈ 5 డేస్ నుంచి అసలు ఒక్కసారి కూడా కెనాల్కి వెళ్ళలేదు. రేపు వెళ్తారట పక్క. నాకు వెళ్ళే ముందు చెప్తా అని కూడా అన్నారు. ఖచ్చితంగా రేపు కెనాల్ రికార్డ్ చేసేసి రేపు సాయంత్రం కానీ, రేపు ఫ్రైడే కదా, ఎల్లుండి సాటర్డే రోజే అప్లోడ్ చేస్తా. ఎవ్రీ సాటర్డే 1 వీడియో. ఇది టార్గెట్. ఓకే, లెట్స్ గో. ఈరోజు డేట్ చెప్పాను. డేట్ చెప్తే కన్ఫ్యూజన్ అయిపోతున్నా. ఓన్లీ డే చెప్తా. ఈరోజు ఫ్రైడే, రేపు బ్లాగ్ అప్లోడ్ చేయాల్సింది. ఎవ్రీ సాటర్డే చేస్తా అని చెప్పిన కదా. టైం వచ్చేసి మధ్యాహ్నం ఏమో అవుతుంది. మనమేమో టేప్తో ఇక్కడికి కడుక్కోవడానికి మళ్ళీ వచ్చేసినాం. అది అమ్మా, ఇక్కడ ఎక్కేసినాక ఇక్కడ ఎక్కేసి ఇక్కడ మాట్లాడుకుందాం. కెమెరా డెట్ ఫ్లిప్ ఓకే. యా, రాఫ్ట్ కట్టుకేసుకున్నారు లేబర్. చెప్పిన కదా రాఫ్ట్ కట్టాలని చెప్పి. వాళ్ళు కట్టేసుకున్నారు. టేప్తో క్రాస్ చెక్ చేయాలి. మళ్ళీ క్రాస్ చెక్ చేసి ప్రాజెక్ట్ మేనేజర్ నా మీదున్న సార్కి ఫోటోలు కానీ అవి కానీ అప్డేట్ చేయాలి. ఇప్పుడైతే అది అయిపోయింది. ఈరోజు ఫ్రైడే. సాయంత్రం మధ్యాహ్నం ఇప్పుడు పని అయితే అయిపోయింది. కాంక్రీట్ వచ్చే వరకు ఏం పని ఉండదు. ఫిష్ నిన్న చెప్పిన కదా, ఫిష్కి వెళ్తే చూద్దాం, చెప్తా. ఫ్రైడే 3 ఏమో అవుతుంది మధ్యాహ్నం. ఫుల్ ఎండ కొడుతుంది. ఈ ఎండలకు మనం భరించలేక ఒక పని చేసినాం. ఏంటంటే ఒక 550లో ఒక అంబ్రెల్లా ఆర్డర్ పెట్టేసిన. యూవీ ప్రొటెక్షన్ అంబ్రెల్లా అంట, అమెజాన్లో పాకెట్ సైజ్ది. బాగుంది, ఇది చాలా బాగుంది. యాక్చువల్లీ చల్లగా ఉంది. క్రీమ్ కలర్ పెట్టినా కాబట్టి చల్లగా ఉంది. బ్లాక్ కలర్ పెడితే మనకి పగిలిపోయేది. శుభ్రంగా ఎండకి ఫుల్ బ్లాక్ కలర్ పెట్టుంటే ఫుల్ హీట్ వచ్చేది దాంట్లో నుంచి. క్రీమ్ పెట్టినా కాబట్టి చూడండి, నార్మల్గా పాకెట్ సైజ్ ఉంది. ఏ ఫోన్ పౌచ్ లాగా ఉంది ఇది. కాకపోతే అంబ్రెల్లా పెట్టుకోవడానికి పౌచ్, దానికి ఒక కవరు, అంబ్రెల్లా అంతా పాకెట్ సైజ్ ఉంది. ఇది సూపర్ ఉంది. కావాలంటే లింక్ షేర్ చేస్తా, కామెంట్ చేయండి ఎవరికి లింక్ కావాలో. అది పరిస్థితి. ఈ లేబర్ వాళ్ళకి ఎన్నిసార్లు అడగాల్సి వస్తుంది. మీకు కెనాల్ చూపించాలని చెప్పేసి వాళ్ళకి అడుగుతూనే ఉన్నా. వాళ్ళేమో ఈ వీక్లో అసలు పోనే లేదు. చూద్దాం మరి వెళ్తారో వెళ్ళరో. గాయస్ ఫైనలీ 5 డేసా 4 డేస్ తర్వాత వీళ్ళు ఫిష్కి వెళ్తున్నారు, కెనాల్కి వెళ్తున్నారు. నేను కూడా వెనకనే వెళ్తున్నా, అంబ్రెల్లా పట్టుకొని చేతిలో. ఎండ కొంచెం ఇప్పుడు పర్లేదు, తగ్గింది ఎండ. ఎందుకో ఈరోజు నేను అంబ్రెల్లా తెచ్చినా ఎండ తగ్గిందో ఏమో అర్థమవుతలేదు. కానీ సరే, మళ్ళా ఆడ కెనాల్కి పోయి ఆడ చేపలు పట్టి చూపించి రికార్డ్ చేసి పెట్టేస్తా. రేపేం రికార్డ్ చేయను, ఇంకా ఈరోజే లాస్ట్.
ప్రతి వీక్ ఇంతే చేద్దాం. ఫ్రైడే వరకు రికార్డ్ చేసి సాటర్డే రోజు అప్లోడింగ్ పెట్టుకుందాం. ప్రతి వీక్ ఒక వీడియో వస్తుంది. ఇక ఇవన్నీ ఆ రివర్ వాటరే. ఇట్లా వచ్చి మనం అక్కడ కనిపిస్తుందాం మీకు దూరంలో అక్కడ అది పోతుంది కదా, మనం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసినాం అంతే. పెద్ద దూరం ఏం లేదు. రివర్ వస్తుంది కదా, ఈ రివర్ వచ్చేసి ఇక్కడ ఇదే కెనాల్ అంటే ఇది. వాటర్ ఏం లేవు, చాలా తక్కువ ఉన్నాయి వాటర్. లేబర్ వాళ్ళంతా స్నానం చేయడం వస్తుంది ఇక్కడనే. పని అయిపోయింది కదా, ఈరోజు కాంక్రీట్ వచ్చేది కొంచెం డౌట్ ఉందంట, ప్లాంట్ బ్రేక్ డౌన్ అయిందంట. సో అదే ఇక్కడికి వచ్చేసారు అందరూ స్నానం చేయడానికి. పొద్దు నుంచి వీళ్ళే కదా చేసింది అక్కడ రాఫ్ట్ వర్క్. ఇట్లా నాకు స్విమ్మింగ్ రాదు. ఈ అన్న స్విమ్ చేస్తుండా మరి లోతుందా అర్థమవుతలేదు. లోతు లేదనుకుంటా, నిల్చున్నాడు. ఇప్పుడు నేర్చుకోవాలి నేను కూడా స్విమ్మింగ్. 18+ కంటెంట్, చిన్నపిల్లలు చూడద్దు. తీసుకొచ్చుకున్న జాలి ఇట్లా వీళ్ళు ఇక్కడ కట్టేస్తున్నారు. కట్టేసుకొని అక్కడ కూడా కట్టేస్తున్నారు. వీళ్ళ దగ్గర చాలా పెద్ద జాలి ఉంది. చిన్న చిన్న చేపలు అయినా కూడా ఒక మీడియం సైజ్ చేపలు బాగానే పడుతున్నాయి వీళ్ళకి వచ్చినప్పుడల్లా. ఎన్ని చేపలు వస్తున్నాయి ఏమో, వాటర్ తక్కువ ఉన్నాయి అని చెప్పి దొరుకుతున్నాయి అని అంటున్నారు వీళ్ళు. మనకి ఫిషింగ్ పట్టడం మీద పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, కాకపోతే భలే ఉంది ఇక్కడ. వీళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు. పొద్దునుంచి పనులు చేసి ఇక్కడికి వచ్చి మంచి డ్యాన్స్ చేసుకుంటూ చల్లగా చిల్ అవుతారు ఫుల్గా. వల వేసి 10 నిమిషాలు కూడా కాలేదు, 10 నిమిషాలు అయింది, 2 నిమిషాలు కూడా కాలేదు. అప్పుడే చిన్న చిన్న చేపలు అన్నీ ఇట్లా పడుతున్నాయి. వీళ్ళేమో చిన్న చేపలని డైరెక్ట్ సంచులు వేసుకుంటున్నారు అక్కడే పట్టేసి. పక్కనే ఆ లారీ అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడ దూరంలో జేసీబీ కూడా కనబడుతున్నాయి. వాటర్ లేదు, ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కాబట్టి వాటర్ లేదు. అదంతా డమ్మీ చేసి ఇక్కడ కెనాల్ వర్క్ అట్లా చేసుకుంటున్నారు. ఇంకా పెద్దగా చేస్తున్నారు కెనాల్, అటు సైడ్ తవ్వుతున్నారు. ఒకటేసారి వర్షాకాలం ఇట్లా వస్తే వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఇదంతా. అది పరిస్థితి. అందుకే ఇక్కడ రోజు ఫిషెస్ దొరుకుతున్నాయి వీళ్ళకి. ఇంకొక విషయం షేర్ చేసుకోవాలని ఉంది. హైదరాబాద్లో నాకు నార్మల్గా సండే ఎప్పుడు వస్తుందని చూసేది ఆఫీస్ వర్క్ చేస్తుంటే. ఇప్పుడేమో సండే ఎప్పుడు అయిపోతుందో కూడా అర్థమవుతలేదు. ఈరోజు ఫ్రైడే అంట, రేపు ఒక్కరోజు అయిపోతే సండే వస్తుంది. ఒక్కరోజు కూడా టైంపాస్లో అయిపోతుంది. ఫుల్ టైంపాస్ ఉంది. లైఫ్ యాజ్ ఎ సివిల్ ఇంజనీర్ ఈజ్ వెరీ ఎంజాయబుల్. అంటే సైట్లో అంటే పని లేనప్పుడు ఫుల్ ఖాళీ ఉంటుంది, పని ఉన్నప్పుడు పని ఉంటుంది అంతే. ఇదే బెటర్ ఉంది ఆఫీస్ వర్క్ అంటే, నాకు నచ్చింది ఫుల్. ఇంకేమైనా రికార్డ్ చేసేసి రేపు అప్లోడ్ చేసేద్దాం. ప్రస్తుతానికైతే సైనింగ్ ఆఫ్. ఇంకేమైనా రికార్డ్ చేస్తే మళ్ళీ అప్పుడు వెల్కమ్ టు ద చిచ్చరేకుల వ్లాగ్స్ అని చెప్తా. అక్కడ వాళ్ళు ఉన్న దగ్గర వలేసిర్రు. ఈయననేమో చేపల నటు గెదుముతుండు. చిన్న చిన్న చేపలన్నీ అందులో పోయి చిక్కుతున్నాయి. భలే ఉంది ఇలా పని. అటు ఇటు తిరుగుకుంటూ చేపలు ఎతుకుతారు. వాటర్ కూడా లేవు, మొత్తం వాటర్ లెవెల్ చూసారు కదా, ఇక్కడికి ఉంది. వాల్ హైట్ ఏమో ఇక్కడికి ఉంది. వర్షాకాలం వస్తే ఇదంతా నిండిపోతుంది కావచ్చు. ఇక వర్షాకాలం వస్తుందా అని చెప్పి అక్కడ వర్క్ స్టార్ట్ చేసారు. ఇంకా వాటర్ ఎక్కువ స్టోర్ చేసుకుంటే ఎక్కువ పంటలు వస్తాయని. ఇంకొక విషయం ఏంటంటే ఇదంతా డ్రాట్ ఏరియా ఉంది. ఎక్కడ చూసినా కూడా వరి పంటలు అసలు చాలా తక్కువ ఉన్నాయి. కెనాల్ దగ్గర ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఈ రీజియన్లో వరి పొలాలు కనిపిస్తున్నాయి, కానీ వేరే దగ్గర అటు సైడ్ నేను వచ్చే దారిలో మాత్రం మొత్తం ఎండుమిర్చి, కాటన్, ఏమంటారు దాని జొన్నలు, ఇవే ఉన్నాయి. వరి పొలాలు లేవు. ఇక్కడ కెనాల్ ఉంది కాబట్టి వీళ్ళకి ఇక్కడ వరి వస్తుంది. ఈ విషయంలో మన తెలంగాణ అదేంది అటు సైడ్ నార్త్ తెలంగాణలో మొత్తం డ్రాట్ ఏరియా కదా 2014 బిఫోర్. ఈ విషయంలో మట్టుకు కేసీఆర్ని ఎంత పొగిడినా తక్కువే. డ్రాట్ ఏరియాని తీసేసి అన్నీ సాగులోకి తెచ్చిన భూమి ఇప్పుడు ఇన్కమ్ వల్ల తెలంగాణ అట్లా ఉంది. తేడాగా అనిపిస్తుంది చాలా. వీళ్ళు రోజు ఇట్లనే చేస్తుండ్రు. ఇన్ని చేపలు తెచ్చుకుంటున్నారు రోజు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా అంటే రోజు అంటే 4 డేస్ నుంచి రాలేదని చెప్పిన కదా, వచ్చిన రోజు మాత్రం మినిమం ఇన్ని దొరుకుతున్నాయి వీళ్ళకి, చిన్న చిన్నవి. ఇందులో ఒకటి పెద్దది ఉంది, మధ్యలో పెద్దది ఉంది చేప. బాగా దొరకబడుతుంది బాబు. నాకేమో ఫిష్ అంటే ఫుల్ ఇష్టం, కాకపోతే నేను 5 months అవుతుంది
మొన్న బ్లాగ్లో 3 months అని చెప్పిన, నాన్ వెజ్ తినక 3 months అవుతుందని చెప్పిన, కానీ ఆల్మోస్ట్ 5 months అయిపోయింది నేను నాన్ వెజ్ తినక. తినను కూడా. ఇప్పుడు చెప్పండి హాయ్ చెప్పండి ఒకసారి. ఈ పేరేం పేరు? విశాల్. ఆయన పేరు సాయినాథ్. అయినా ఉజ్వల్ ఈయన పెద్ద మేస్త్రి. ఈయన మధ్యలో ఉన్నదైనా పెద్ద మేస్త్రి, వీళ్ళందరికీ కాంట్రాక్టర్ అన్నట్టు. లేబర్ హెడ్ మధ్యలో ఉజ్వల్. స్విమ్మింగ్ పూల్ అంట, రోజు వీళ్ళకి స్విమ్మింగ్ పూల్ అంట ఇది. ఇప్పటికే బ్లాగ్ చాలా పెద్దగా అయిపోయింది, బాగా మినిట్స్ కూడా అవుతుంది. నేను 10 నిమిషాలు తీయడమే పెద్ద టాస్క్ అనుకుంటే ఇక్కడ బాగానే కంటెంట్ దొరికింది. ఇంకా ప్రస్తుతానికి లేదు, ఏం లేదు. మొత్తానికి సైనింగ్ ఆఫ్. రేపు షార్ప్ 5 PM కలుద్దాం. బ్లాగ్ వచ్చేస్తుంది 5 PM. నేను అందరికి లింకులు కూడా షేర్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. 1 లాస్ట్ క్లిప్ రికార్డ్ చేస్తున్నా. అయ్యో, ఇట్లా కట్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఇది ఇక్కడ వండుతున్నారు ఫైరు. ఈయననే చెఫ్. నీ పేరేం పేరు భయ్యా? రాజు అంట. అది ఇక చెఫ్ మంచిగా చేస్తాడంట. నేనేమో టేస్ట్ చేయలేకున్నా. అట్లా ఉంది నమ్మల పరిస్థితి. సరే, సైనింగ్ ఆఫ్ ఇప్పుడు ఇక ఫైనల్లీ. థ్యాంక్ యూ.